కొబ్బరితో రకరకాల రెసిపీస్ చేసుకుంటారు కదా, మరి కేక్ ఎప్పుడైనా తయారు చేశారా? హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో నేను కోకోనట్ కేక్ని మైదా లేకుండా చేసి చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలనేది చూసేద్దామా. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు పంచదార పొడి, అదే కప్పుతో రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు, దాంతోపాటుగా కొబ్బరి క్రీమ్ వేస్తున్నాను. పూర్తిగా మీరు పెరుగు వేసుకొని చేసుకోవచ్చు. ఈ క్రీమ్ ఉన్నందువల్ల రెండింటిని కలిపి వేస్తున్నాను. వీటితో పాటుగా 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, అలాగే మెజర్మెంట్ కప్లో ఉండే చిన్న కప్పుతో కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ని వేస్తున్నాను. ఇది లేకపోయినా వెన్న కానీ లేదా నెయ్యి కానీ వేసుకోవచ్చు. వీటితో పాటుగా కొబ్బరి నూనె వేసిన కప్పుతోనే తురుముకున్న పచ్చి కొబ్బరిని 1 కప్పు వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటిని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన ఒక జల్లెని ఉంచి ఈ పెద్ద కప్పుతో 1 కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇప్పుడు దీని విధంగా జల్లెడ పట్టుకొని దాని తర్వాత కొంచెం కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా ఈ పిండిని ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని మనం ఎందులో అయితే కేక్ బేక్ చేయాలనుకుంటున్నామో ఆ మౌల్ని ముందుగానే రెడీ చేసి ఉంచాను. ఇలా బటర్ పేపర్ వేసి కొంచెం నూనెని అప్లై చేసి మనం ముందుగా కలిపి ఉంచిన బ్యాటర్ని ఈ ట్రేలోకి వేసి పైన కొంచెం పచ్చి కొబ్బరి తురుముతో గార్నిషింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని 180 డిగ్రీస్కి 25 నిమిషాల పాటు బేక్ చేశాను. ఈ కేక్ సైజుని బట్టి మనకి బేక్ చేసుకునే టైమింగ్ కూడా ఉంటుంది. ఇలా 25 నిమిషాల పాటు బేక్ అయిన ఈ కేక్ని బయటకు తీసి కొంచెం సేపు దీనిపైన క్లాత్ వేసి పక్కన పెట్టేసిన తర్వాత నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇంతేనండి, సింపుల్గా కోకోనట్ కేక్ అయితే తయారైపోతుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది తప్పకుండా కమెంట్ చేసి అయితే చెప్పండి. ఈ రోజుకైతే ఇంతే వీడియో. మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.